హాయ్ అండి. పార్ట్ 2. పార్ట్ 1లో అయితే కటింగ్ అయితే చూసారు కదా! మన అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్‌లో అయితే కొన్ని కొన్ని చెప్తూ, కొన్ని కొన్ని స్కిప్ చేస్తూ అయితే చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్‌లో ఆల్రెడీ అలాంటి వీడియోస్ ఉన్నాయి కదా! మళ్ళీ ఎవరికైనా బోర్ కొడతాయని చెప్పేసి కొన్ని కొన్ని చెప్తున్నాను. కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ, కొన్ని కొన్ని కటింగ్, స్టిచ్చింగ్ టిప్స్ అయితే చెప్తున్నాను కదా! నాకు తెలిసినవి మీకేమైనా తెలిసుంటే కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను లైనింగ్‌తో టాప్ అంతా కుట్టేసిన తర్వాత, పల్టాయించేసిన తర్వాత సైడ్ కుట్లయితే కూడా వేసేసుకున్నానండి. టాప్ అయితే చాలా బాగుంది కదా! కలరింగ్ అయితే కూడా చాలా బాగుందండి. 2 మీటర్స్ 99 రూపీస్ అంటే వర్తో కాదో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మెటీరియల్స్ ఇంకా మన దగ్గర చాలా అయితే చాలా ఉన్నాయి. మన అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేయాలనే పార్ట్‌లో భాగంగానే మనం సేల్ చేసే మెటీరియల్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నామండి. మీకు ఎవరికైనా కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గామ్ని బ్యూటీ అండ్ ఫ్యాషన్ అనే పేజ్‌కి అయితే మీరు హ్యాపీగా అయితే వాట్సాప్ అయితే చేసేయచ్చండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా చేయొచ్చు. ఇక్కడైతే టాప్ సైడ్ కుట్లన్నీ వేయడానికి ముందు మనం షోల్డర్ అనేది అటాచ్‌మెంట్ చేసుకోవాలి కదా! షోల్డర్ అటాచ్‌మెంట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అయితే పర్ఫెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మళ్ళీ కింద మనకి కొంతమందికి స్టిచ్చింగ్ చేసినప్పుడు అంటే అటు కొంచెం టాప్ పైకి, కొంచెం టాప్ కిందకి రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా అంటే చాలా ఉంటాయండి. అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదంటే ఇప్పుడు ఫస్ట్ మీరు షోల్డర్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు 2 పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది నేల మీద వేసుకొని అయితే చూడాలి. ఇంకా ఎవరైనా ఆల్రెడీ టైలరింగ్ వర్క్ చేసేవాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే దీనికి ఇంకా పర్ఫెక్ట్‌గా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కొంచెం కామెంట్ చేయండి. అవి నేనైతే వీడియో చేసి అయితే చూపిస్తాను. ఇక్కడైతే షోల్డర్ నేను స్టిచ్ చేయడానికి సెట్ చేసుకున్నానండి. సెట్ చేసుకున్నప్పుడైతే బ్లాక్ కలర్ దారం అయితే ఊడిపోయిందని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే నీడిల్‌లో ఎక్కించుకున్నానండి. ఈ కొత్త మిషన్‌కి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే మధ్యలో రౌండ్‌గా ఒకటొచ్చిందండి. దాంట్లోకి 3 స్టెప్స్ అనేది మార్చి ఎక్కించాల్సొస్తుంది. మీ మిషన్‌కి వేరేదేమన్నా ఉంటే నాకొకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇది తీయించేసి అదన్నా పెట్టిస్తాను ఈ కొత్త మిషన్‌కి. ఇప్పుడైతే షోల్డర్ అయితే అటాచ్‌మెంట్ అయితే చేసేసుకున్నాను చూసారు కదా! బ్యాక్ అయితే సమ్మర్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎండ వల్ల బ్యాక్ నెక్ అయితే ఫుల్ ట్యాన్ అయిపోతది. చాలామంది స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఎండాకాలంలో కాటన్ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదా! మీరేం చేస్తారంటే నెక్స్ట్ ఏమో షోల్డర్ అటాచ్‌మెంట్ చే బ్యాక్ నెక్ పెట్టుకున్నప్పుడు పైకి పట్టేసుకోండి. బ్యాక్ ఎలాగో మనం ఏమి అంత మోడల్స్ పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. డైలీ వేర్ టాప్స్‌కి నెక్ అనేది ట్యాన్ అవ్వకుండా ఉండాలంటే పైకి నెక్ పెట్టేసుకున్నాం అంటే చాలా బాగుంటుందండి. నేను చూడండి నెక్ 1 ½ అయితే బ్యాక్ పెట్టుకున్నాను. మీకు కనిపిస్తుంటది. షోల్డర్ దగ్గర నా హ్యాండ్ దగ్గర కనిపిస్తుంది కదా! చాలా పైకి అయితే పెట్టేసుకున్నానండి. ఫ్రంట్ కూడా పైవే పెట్టుకున్నాను. సమ్మర్ వచ్చేసింది కాబట్టి టాప్స్ అవి తీసుకున్నప్పుడు కాటన్ తీసుకోండి. ఒకవేళ నార్మల్ టాప్స్ మోడల్ వేసుకోవాలంటే లోపల లైనింగ్ కాటన్ ప్యూర్‌దయితే వేసుకోండి. దానివల్ల మనం కంఫర్టబుల్‌గా ఉంటాం. కాలేజ్‌కి వెళ్ళే పిల్లలు గానీ మీరంతా కూడా గర్ల్స్ మనం బ్యాక్ నెక్ అనేది పైకి పెట్టుకుంటే సన్ ట్యాన్ అనేది పడదండి. చూసారు కదా! ఇక్కడ షోల్డర్ అయితే ఒకటైతే అటాచ్‌మెంట్ చేశాను. ఇక్కడ నేను చూసుకుంటున్నాను 2 పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది. చూసారు కదా! 2 పర్ఫెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. టాప్ స్టిచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్‌గానే అయిపోతుందండి. మోటార్ మీద అయితే నేనైతే నార్మల్‌గా స్టిచ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కదా! ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ కటింగ్ చేయాల్సిన అవసరం లేదండి. దాన్నే వెనక్కి తిప్పేసి మళ్ళీ సెకండ్ కుట్టు కూడా వేసేయొచ్చు. ఫస్ట్‌దైతే నేను కట్ చేసి వేశాను. సెకండ్‌దైతే ఇలా 2 విధాలుగా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే 3 అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు షోల్డర్ అయితే మళ్ళీ గబుక్కున చిరగకుండా అలా స్ట్రాంగ్‌గా ఉండడానికి 2 అయినా వేసుకోవచ్చు. కావాలంటే అక్కడ ఖర్చు ఉంది కదండీ! దాన్ని కూడా మనం లోపలికైతే పెట్టేసుకోవచ్చు. అవసరమైతే షోల్డర్ దగ్గర ఏమన్నా గుచ్చుకుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దాన్నైతే టైలర్‌కి చెప్పి లోపలికి కూడా పెట్టించేసుకోవచ్చు. మనకి బయటికి పల్టాయించినా కూడా ఎక్కడ ఏమీ కనిపించదండి. షోల్డర్స్ అతికేసుకున్న తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒకసారి నెక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడే ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా షోల్డర్ అనేది స్టిచ్ ఓపెనర్‌తో ఓపెన్ చేసేసి అడ్జస్ట్‌మెంట్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌కి ఆల్రెడీ చివర అంచు అయితే వేయాలనుకుని అది వేసేసాం కదా! నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను హ్యాండ్స్‌ని ఒకసారి చూసుకుంటున్నానండి.
ఎంత హైట్ వచ్చేసింది, దానికి ఎంత లూజ్ పెట్టాలి ఇదనేది పర్ఫెక్ట్‌గా చూసుకుంటున్నాను. లూజ్ పెట్టాలా, టైట్ పెట్టాలా అనేది. ఇక్కడ చూసారు కదా హ్యాండ్స్ అనేవి నేను చాలా హైట్ అయితే పెట్టుకున్నాను. బహుశా 19 నా హ్యాండ్ నేను 24 అలా పెట్టుకున్నాను. 2 మీటర్స్ క్లాత్ 32-36 సైజ్‌కి సరిపోయేంత క్లాత్ ఈజీగా చూసారు కదా హ్యాండ్స్ కూడా వచ్చినాయి. ఇంకా క్లాత్ కూడా మిగిలిపోయిందండి. దాన్ని నేనైతే మిగిలిన క్లాత్‌ని బ్లాక్ కలర్ చున్నీ నా దగ్గర 2 ఉన్నాయండి. అందులో ఒక చున్నీ తీసుకొని దానికి చివర అంచు కింద వేశానంటే డ్రెస్‌కి సూపర్‌గా మ్యాచ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇంకొంచెం ముక్కనైతే ఉంచుకున్నాను. 2 మీటర్స్ క్లాత్ చాలా పెద్దగానే ఉంటుందండి. నార్మల్‌గా టాప్ కుట్టుకోవడానికైతే పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుంది మనకి. ఇక్కడైతే హ్యాండ్స్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఎక్కడి నుంచి ఎక్కడ కుట్టేయాలి. ఎందుకంటే హ్యాండ్స్‌కి నేను లైనింగ్ అయితే వేయట్లేదండి. ఎందుకంటే మనకు కుచ్చుళ్ళు వచ్చినప్పుడు లైనింగ్ వస్తే మనకు అనుకున్న విధంగా మనకు ఫ్రిల్స్ అనేవి రావు. అందుకని చెప్పేసి హ్యాండ్స్ ఎప్పుడైనా పొడవు పెట్టుకోవాలి. ప్లీట్స్ రావాలనుకున్నప్పుడు స్మాల్ టిప్ అండి. ఏంటంటే మన హ్యాండ్స్ పొడుగ్గా కావాలన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దానికి లైనింగ్ అయితే వేసుకోకూడదు. ఒకవేళ మీకు లైనింగ్ ఉండాలి, కంఫర్టబుల్‌గా ఉండాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఆ హ్యాండ్ ఉంటది కదా! ఆ హ్యాండ్‌కి మధ్యలో మనకు ఫోల్డింగ్ 10 వస్తది కదా! అక్కడి వరకైతే మీరైతే లైనింగ్ అయితే వేయించుకోండి. తర్వాత లైనింగ్ వేయించుకోకండి. ఎందుకంటే ఇప్పుడు పొడవు హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు లైనింగ్ అనేది మనకి స్టిఫ్‌గా ఉంటుంది. స్టిఫ్‌గా ఉన్నప్పుడు ఇక్కడ కుర్చీలనేవి అంత చూడడానికి పర్ఫెక్ట్‌గా ఇలా మూవ్ అవుతూ అలా అంత కంఫర్టబుల్‌గా ఉండవని నా ఫీలింగ్ అండి. ఒకవేళ మీరు చాలా క్రేప్ మెటీరియల్ కూడా వేయించుకోవచ్చండి కావాలంటే లోపల. క్రేప్ అయితే వేయించుకోవచ్చు. క్రేప్ అయితే చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి లైనింగ్ అనేది చాలా అంటే లైనింగ్ కూడా బావుంటుంది. ఆ టాప్‌ని ఒక 10, 20 సార్లు వేసిన తర్వాత అప్పుడు మెత్తగా అయిపోతుంది కాబట్టి అప్పుడు హ్యాండ్స్ దగ్గర ప్లీట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. నేనెప్పుడైనా సరే ఇది నేను ఫస్ట్ టైమ్ ఇంత పెద్ద హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్నప్పుడే నేనైతే ఈ పాయింట్స్ అనేవి గమనించానండి. మనకి అది లైనింగ్ వేసినప్పుడు కొంచెం స్టిఫ్‌గా ఉంటది. ఆ ప్లీట్స్ అనేవి మనకంత ఫ్రిల్స్ అంటున్నాను చూడండి. ఫ్రిల్స్ కాదు. ప్లీట్స్ లాంటివనుకుంటా. దీన్నేమంటారు? పర్ఫెక్ట్‌గా మీకెవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. హ్యాండ్ దగ్గర మనకి ప్లీట్స్ లాంటిది. అంటే ఇలా స్టెప్ బై స్టెప్స్ వచ్చేస్తాయి కదా! అలాంటివన్నీ మనకు పర్ఫెక్ట్‌గా రావాలంటే లైనింగ్ వేయకపోతే పర్ఫెక్ట్‌గా వస్తదని అంటున్నానండి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఇక్కడైతే నేను సెట్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ ఎప్పుడైనా సరే కంప్లీట్ ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం అంటే ఇలా ముందుకి క్లాత్ వచ్చేస్తుంది కాబట్టి ఆ ఫ్రిల్స్‌కి ముందు కొంచెం స్టిఫ్‌గా ఉండే క్లాత్‌ని మనం ఒక బోర్డర్ లాగా అయితే వేసుకుంటే బావుంటుందని నేను అనుకుంటున్నానండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను హ్యాండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే హ్యాండ్‌కి మధ్యలో ఉన్న క్లాత్ అనేది ఆ టాప్‌కి మధ్యలో పెట్టేసుకొని 2 పర్ఫెక్ట్‌గా ఇలా హ్యాండ్‌తో ఇలా పెట్టుకొని చూడాలండి. అది పర్ఫెక్ట్‌గా సరిపోతుందంటే అప్పుడే మనం స్టిచ్చింగ్ చేయాలి. ఒకవేళ సైడ్ అనేది తక్కువొచ్చిందంటే ఏమన్నా ముక్క అతుకులు యాడ్ చేయడం లేకపోతే టాప్‌కి కొంచెం వెనకాల నుంచి కుట్టు వేయడం అనేది చేస్తే సరిపోతుందండి. బానే ఉంటుంది. మనకి అది ఖర్చుల్లో ఎళ్ళిపోయేదే కాబట్టి దానివల్ల ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్‌గా అయితే సరిపోయింది. చూసారు కదా! చివర చిన్న గ్యాప్ అయితే వచ్చింది. గ్యాప్ వచ్చినా కూడా కొంచెం ముందుకే పెట్టి కుట్టాలండి. ఎందుకంటే ఈ చివరది కుట్టేటప్పటికి ఇటువైపు చిన్న ముక్క అయితే ఎక్స్‌ట్రా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కుట్టినప్పుడు కొంచెం సాగుతది కాబట్టి ఏ క్లాత్ అయినా సరిపోతుందండి. పర్ఫెక్ట్‌గానే ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడైతే నేను హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మన వీడియోలో చూసేవాళ్ళు ఎవరైనా టైలర్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈజీగా హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది. రీసెంట్‌గా ఈ మధ్యన లైనింగ్ అనేది బాడీ పార్ట్‌తో కుట్టకుండా ఇన్విజిబుల్ టేప్ అనేది ఒకటొచ్చింది కదా! దాన్ని మళ్ళీ ఐరన్ టేప్ లాంటిది ఒకటొచ్చింది కదా! ఆ టేప్‌ని పెట్టి అంటించేయడం, ఐరన్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. త్వరలో మనం కూడా అలాంటివేమన్నా ట్రై చేద్దామండి. టైం సేవ్ అవుతది కదా! మళ్ళీ నేనైతే మీకు టాప్స్ లే మెటీరియల్స్ ఇవన్నీ చూపించాలి. స్టిచ్చింగ్ చేసి చూపించాలి. వర్క్‌కెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈజీగా మనమైతే అవి కూడా ట్రై చేద్దామండి. మీలో ఈ వీడియో చూసేవాళ్ళు అలాంటి టేప్స్ ఏమన్నా ట్రై చేసుంటే ఒకసారి చెప్పండి. ఆ టేప్స్ ఏంటంటే మనకి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది ఆ టేపు. మీషోలో కూడా ఉందండి. రూ. 100 ఎంతో ఉంది ఫ్రీ షిప్పింగ్‌తో.
అదేంటంటే మనకి ఎక్కడైనా క్లాత్స్ అవి చిరిగిపోతే దాన్ని పెట్టి ఐరన్ చేస్తే మనకి చాలా బాగా కవర్ అవుతుందండి. మనం కూడా కొందాం ఒకసారి. మన ఛానల్‌లో అలాంటి ప్రొడక్ట్ కూడా చూపిందామండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి చాలా కాలం పడుతుందండి నాకు తెలిసి. ఎందుకంటే మంచి మంచి విషయాలు ఇంట్రెస్టింగ్ పెట్టినప్పుడు కొంచెం చూడడానికి కూడా మీ దాకా రావడానికి కూడా టైం పడుతుంది కదా! ఆహ్, నేనైతే వెయిట్ చేస్తున్నానండి. మనకి మాక్సిమం ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ అయితే ఇంకా మానిటైజేషన్‌కి టైం పడుతుంది. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే చిన్న విషయం కాదండి. అయితే ఒకసారే అయిపోతుంది. లేకపోతే నాకిప్పుడు 1 ½ ఇయర్‌లో నేను రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తే నాకు 600 గంటలయిందండి అంతే. 600 టైం పడుతుంది. మానిటైజేషన్‌తో మనకు పని లేదులెండి. మనకు తెలిసిన విషయాలనేవి అందరికీ షేర్ చేస్తూ నాకు తెలిసిన మంచి మంచి ప్రొడక్ట్స్ ఏమన్నా తక్కువలో వస్తున్నవనేవి మీకు చెప్తూ ఉంటాను నేను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు హ్యాపీగా అయితే కొనుక్కోవచ్చు. మీరెళ్ళి కొన్ని కొన్ని బ్రాండ్ వీడియోస్ అవి నేను చేస్తున్నాను కదా! ప్రొడక్ట్స్ సంబంధించి అవేమీ ప్రమోషన్ కాదండి. నేను నార్మల్‌గా నాకు అవసరమై కొనుక్కుని అవి చూపిస్తున్నాను. ప్లస్ ఇంకొకటేంటంటే ఇక్కడ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి 2 వైపులా. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి సైడ్ అటాచ్‌మెంట్స్ అనేవి చేసేస్తే మనకి 80% టాప్ స్టిచ్చింగ్ అయితే అయిపోయినట్టే నాకు తెలిసి. హ్యాండ్స్ అనేవి అయిపోతే మనకి 50% అయిపోయినట్టు. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత అది పర్ఫెక్ట్‌గా ఉందా లేదా ఇంకో కుట్టు వేయాలా అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా నేనైతే పెట్టుకొని చూస్తున్నాను చూసారు కదా! అంగోండి. నా హ్యాండ్‌కి అలా అయితే పెట్టుకున్నాను. అంత పొడవైతే పెట్టుకున్నానండి. ఫస్ట్ టైమ్ అండి. అంత పొడవు హ్యాండ్స్ అయితే నా దగ్గర లేవు. ఒకవేళ హైట్ ఉన్నాయి గానీ, అలా ప్లీట్స్ వచ్చే టాప్ అయితే లేదు. అందుకని చెప్పేసి. ఎప్పుడైనా మనం హ్యాండ్స్ డిఫరెంట్ మోడల్ స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం అది కొత్తగా కుడుతున్నామంటే పేపర్ మీద అయితే కటింగ్ చేసుకోండి. ఆ పేపర్ షేప్‌ని తీసుకొని మనం కాటన్ క్లాత్ మీద లైనింగ్ మీద అయితే కటింగ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం పింట్రెస్ట్‌లో అది చాలా మోడల్స్ మనకి అవైలబుల్‌గా ఉంటాయండి. హ్యాండ్స్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్‌గా అవి కూడా మనకి చూసి మనం పేపర్ మీద కటింగ్ చేసుకొని ట్రైలేసుకొని సూది దారంతో కూడా కట్ చేసుకొని చూసుకోవచ్చండి. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్‌గా మంచి క్లాత్ మీద పెడితే మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోయి హ్యాండ్ సరిగ్గా రాకపోతే చాలామంది అయితే డిసప్పాయింట్ అవుతారు కదా! అందుకని చెప్పేసి మీకు ఈ టిప్ అయితే చెప్తున్నానండి. మనం నార్మల్‌గా ఫస్ట్ టైమ్‌కి ఎవరైనా టాప్ కుడుతున్నాం అక్క, మిషన్ లేదనుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు మిషనే ఉండాల్సిన అవసరం లేదండి మన దగ్గర. కావాలంటే మనం సూది దారంతో కూడా మనం టాప్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చిన్న కుట్టు వేసుకొని కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు సూది దారంతో కూడా నేర్చుకుంటే చాలా బావుంటుందండి. చాలామంది ఇంతకుముందు టైలరింగ్ వర్క్ నేర్పించినప్పుడు కూడా డైరెక్ట్ మిషన్ మీద కాకుండా మనకి సూది దారాలతోనే టాప్స్, ప్యాంట్స్ ఇలాంటివన్నీ కుట్టమని మనేవారంటండి మా అమ్మగారు చెప్తారు. కానీ రీసెంట్‌గా అయితే మనకి మిషన్స్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడైతే మనకి మిషన్ మీద అయితే కుట్టి తీసుకురామని చెప్తున్నారు. కానీ మీరు ఫస్ట్ టైమ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు సూది దారంతో అయితే కుట్టి నేర్చుకోండి. అప్పుడు మీకేంటంటే మిషన్ మీద కన్నా ఈజీగా కూడా మీకు తెలుస్తది. చాలామంది ఇప్పటికి మీకు తెలిసే ఉంటుంది. మీ పేరెంట్స్‌ని గానీ, ఎవరైనా మీ ఇంట్లో తెలిసిన వాళ్ళు గానీ, అప్పట్లో ఉండే మనుషులు అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని అడిగి చూడండి. అలా ట్రై చేస్తే చాలా బావుంటుంది. మనకి ఎక్కడైతే పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా ఫస్ట్ మనకైతే బాగా తెలుస్తుంది. ప్లస్ ఇక్కడైతే మనం హ్యాండ్స్ అయితే చూసేసుకున్నాం కదా! నేనిక్కడ ఏం చేస్తున్నానంటే ఒకసారి చూసుకుంటున్నానండి. హ్యాండ్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయా లేదా? హైట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందా లేదా? అనేది చూసుకుంటున్నాను. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా! ఒకవైపు అయితే హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇంకొక వైపు అయితే హ్యాండ్ అయితే అటాచ్‌మెంట్ అయితే చేస్తున్నాను. చూసారు కదా! ప్లస్ ఇంకొకటేంటంటే హ్యాండ్‌కి మార్కింగ్ అయితే చేసుకున్నానండి స్కేల్‌తో పర్ఫెక్ట్‌గా అని. హ్యాండ్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే కుట్టుకోవడానికి కోసం ఇక్కడైతే నేను అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకున్నాను. చూసారు కదా!
హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే మనం అటాచ్‌మెంట్ అయితే చేసేసాం కదా! ఇప్పుడైతే లాస్ట్‌కొచ్చేసిందండి. ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తం అయితే మనం అటాచ్‌మెంట్ చేయాలి. అటాచ్‌మెంట్ చేయడానికి ముందు మనం చేయవలసిందేంటంటే, మనకి టాప్ అనేది పర్ఫెక్ట్‌గా అదే సైడ్ ఉంటది కదండీ! ఈక్వల్‌గా 2 భాగాలు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే చాలామందికి ఒకవైపు పొడుగ్గా వచ్చేస్తది. ఇంకొక వైపు పైకెళ్ళిపోద్ది. ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చంక భాగం దగ్గర ఒక హ్యాండ్ అనేది కొంచెం మధ్యలో క్లాత్‌ని పెట్టామంటే అది పనికి పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. ప్లస్ మీరు కొత్తగా కుడుతున్న వాళ్ళైతే ఫస్ట్ మీరేం చేస్తారంటే స్కేల్‌తో మొత్తం అయితే డ్రా చేసేసుకోండి. ఇంక మీరు క్లాత్‌ని చేత్తో పట్టేసుకొని డైరెక్ట్‌గా ఇంకా ఆ లైన్స్ మీదయితే కుట్టుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసారు కదా! మీకు ఆల్రెడీ మార్కింగ్ కనబడుతూ ఉంటుంది. అక్కడైతే నేను నెమ్మదిగా అయితే కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ప్లస్ ఇంకొకటేంటంటే మనం లైనింగ్ ఒకటి వేయలేదు కాబట్టి సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం జరుగుతది. ఇలాగ ఒక హ్యాండ్‌తో పర్ఫెక్ట్‌గా పట్టుకొని ఇంకొక హ్యాండ్‌తో అయితే మనం స్టిచ్చింగ్ అయితే హ్యాపీగా అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా! నెక్స్ట్ ఇంకొక స్టిచ్చింగ్ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తానండి. నేను స్టిచ్చింగ్ అయితే అప్‌లోడ్ చేయను గానీ, ఏ మెటీరియల్ తీసుకొని ఎంత తక్కువలో ఎలా డిజైన్ చేసుకున్నాననేది మన ఛానల్‌లో సేల్ చేసే మెటీరియల్స్‌తోనే నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఇప్పుడైతే నేను మెల్లగా అయితే సైడ్ బాడీ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. చూసేయండి. కంప్లీట్‌గా అటు 3, ఇటు 3 అయితే వేసేయాలి.
ఒక వైపయితే కుట్టేసాను కదండీ! ఇంకో వైపు కూడా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చిందండి. ఏంటైతే నేను నార్మల్‌గా మనకి 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేసినప్పుడు స్ట్రెయిట్ లైన్‌లో కట్ చేశాను కదా! ఆ స్ట్రెయిట్ లైన్‌లో లోపల ఒక వైపు క్లాత్ అనేది లైట్‌గా ఉండిపోవడం వల్ల ఇక్కడ హైట్ దగ్గరైతే కొంచెం తక్కువగా అలా అనిపించిందండి. అందుకే చెప్తున్నాను. ఎప్పుడైనా కటింగ్ చేసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా అయితే కటింగ్ చేయాలి. కానీ నాకదేం ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే నేను స్ట్రెయిట్ కట్ టాప్ తీసుకున్నాను కాబట్టి, కొంచెం మిగతా వాటిని లైట్‌గా ఇలా కట్ చేస్తే పర్ఫెక్ట్‌గా అయితే సరిపోయింది నాకైతే. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ స్ట్రెయిట్ కుట్టయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్లస్ ఇంకొకటేంటంటే మనం ఇక్కడ నేను డ్రా చేసుకోవడానికి మీకొకసారయితే చూపించాను. ఫైనల్‌గా అయితే కుర్తీ అయితే కుట్టేసుకున్నానండి. ఇది మన ఛానెల్‌లో 49 రూపీస్‌కి 2 మీటర్స్ సేల్‌లో అయితే ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఈ మెటీరియల్‌లో కావాలంటే దీంట్లో అయితే 4 కలర్స్ ఉన్నాయండి. ఇదైతే 2 మీటర్ బిట్ కాదు. ఇది మీటర్ విడిగా అయితే వస్తుంది. మనం ఎలాగా కటింగ్ చేసుకుంటాం కానీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఈ కుర్తీ వచ్చేసి 34 సైజ్ వరకు 36 వరకు హ్యాపీగా అయితే సరిపోతుందండి. చూసారు కదా! ఇక్కడైతే నేను ఫస్ట్ కుట్టు వేసేసుకున్న తర్వాత నేను ఒకసారి వెనకాల డాట్స్ అయితే వేసుకుంటున్నాను. వెనకాల డాట్స్ ఏసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ బ్యాక్ నడుముంటది కదండీ! మన వీపీ అంటారు కదా! అక్కడైతే ఇలా లూజ్‌గా అలా ఉంటది. అలా కాకుండా ఇలాగ మనం ఆహ్, డాట్స్ వేసుకోవడం వల్ల చాలా లుక్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. చూసారు కదా! 2 మీటర్స్ కుట్టగా ఇంకా క్లాత్ కూడా మిగిలిందండి మనకి. ఆ క్లాత్ అయితే నేను బ్లాక్ కలర్ ప్లెయిన్ చున్నీ ఉన్నది నాకు. దానికి అంచుగా అయితే నేనైతే అటాచ్‌మెంట్ చేసుకుంటాను. దీనికైతే నేను లూజ్ ప్యాంట్‌తో పేరప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా ఉంటదో మీకైతే ఒకరోజు వేసుకున్నప్పుడు వీడియో అయితే చేసి చూపించేస్తాను. ఇప్పుడైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. టాప్ మార్కింగ్ అనేది వెనకాల 2 రకాలుగా కూడా చేసుకోవచ్చండి. ఇలా లైన్ వేసేసుకోవచ్చు. లేకపోతే ఇలా బాణం ఉంటది కదా! ఒక బ్యాండ్‌ని మనం ఇలా వెనక్కిలా అయితే ఎలా వస్తదో ఆ షేప్‌లో కూడా కావాలంటే మనం డ్రా చేసుకోవచ్చు. నేను ఈజీగా సింపుల్‌గా ఇది డైలీ వేర్ కుర్తీయే కాబట్టి సింపుల్‌గా అయితే ఇలా ఒక లైన్‌గా అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా అయితే 2 వైపులా సరిపోయిందో లేదో చూసుకుంటున్నాను. అంటే మనకి పర్ఫెక్ట్‌గా రావాలండి. ఇటువైపు ఎంత గ్యాప్ ఉందో అటువైపు లైన్‌కి కూడా అంతే గ్యాప్ అయితే ఉండాలి. వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు పెద్దగా ఇంత కష్టమా అనిపించినా అయితే మనం ఒక 3 అవర్స్‌లో అయితే స్టిచ్చింగ్ అయిపోతే 3 అవర్స్‌లో అయిపోద్దండి. మనీ మీరొక 350 వరకు చార్జ్ చేయొచ్చు కావాలంటే. ఒకవేళ తెలిసిన వాళ్ళంటే 250 అలా అయితే హ్యాపీగా అయితే చార్జ్ చేయొచ్చు కావాలంటే. ఇప్పుడైతే నేను ఆ డాట్స్ దగ్గర కుట్లయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక మీకు నేను ఒకసారి కుర్తీ అయితే వేసుకొనైతే చూపిస్తాను ఎలా వచ్చిందో చూసేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే చాలా పెద్దగా ఉండే ఉంటుందండి. అయినా సరే నేను అప్‌లోడ్ చేశాను. ఎందుకంటే స్టిచ్చింగ్‌లో ఖచ్చితంగా పార్ట్స్ అయితే చాలా వీడియోస్ అయితే అయిపోతున్నాయి. ఒకే వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది కదా! అని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ ఒక డాట్ వేసుకున్నాను కదా! చూసారు కదా! నెక్స్ట్ అయితే ఇంకొక వైపు కూడా వేసుకోవాలనుకున్నప్పుడు చూడండి మీకిక్కడ చూపిస్తున్నాను. క్లాత్ కిందదసలు వదలకూడదండి. కింద క్లాత్‌తో పాటు ఇక్కడ నేను చూసారా ఎలా పట్టుకున్నానో కింద క్లాత్‌ని ఒకసారి సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత అక్కడైతే డాట్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. 2 వైపులా వేసుకున్నాక ఎలా వచ్చుంటుందో. చాలా పర్ఫెక్ట్‌గా అయితే మనకుంటుందండి. ప్లస్ చూడ్డానికి కూడా లుక్ వైస్ కూడా చాలా బావుంటుంది. ఈ మెటీరియల్‌లో అయితే మనకి వైలెట్, బ్లూ కలరు అయితే కలర్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ కూడా నేను ఒక కుట్టయితే వేసేసుకున్న తర్వాత, మనం కావాలంటే చెప్పాను కదా! వేరే షేప్‌లో కూడా వేసుకోవచ్చు. మీరు వీడియోస్‌లో అయితే చూడండి ఇగోండి. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చాలా నీట్‌గా అంటే చాలా నీట్‌గా వచ్చిందండి. మనం ఎప్పుడైనా
స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఇలా మార్కింగ్స్ చేసేసుకున్నామంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇటువైపు 3 కుట్లు, అటువైపు 3 కుట్లు వేసుకున్నాను. ఒకవేళ టైట్ అయినా ఇప్పుకోవడానికి, లూజ్ అయినా వేసుకునేలాగా. చూసారు కదా! షేప్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. కావాలంటే అక్కడున్న క్లాత్‌ని మనం కటింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇదిగోండి కుర్తీ అయితే ఇలా వచ్చిందండి. ఇది నేను ఇంకొంచెం లూజ్ ఉందండి నాకు. ఒకవేళ నేను వాటర్‌లో పెట్టిన తర్వాత ఇంకా షింక్ అవుతుందని అంగోండి ఇలా పట్టుకుంటే అలా ఫిట్టింగ్‌గా అయితే ఉండాలి. వాటర్‌లో పెట్టిన తర్వాత మనకి ఇంకా షింక్ అవుతదని చెప్పేసి నేను లూజ్ అయితే ఉంచాను. ఇక్కడ మీకు కింద బార్డర్ చూపించడం కోసం పైకి లేస్తున్నానండి. చూసారు కదా! కొంచెం టైట్ అయితే హ్యాండ్స్ అది ఎలా వచ్చాయో ఒకసారి కామెంట్ చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. నెక్ వచ్చేసి పైకి పెట్టుకున్నాను. అంటే నేను వర్క్ చేస్తూ ఉంటాను కదా! మళ్ళీ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుందని చెప్పేసి నెక్ అయితే ఇలా పైకైతే పెట్టుకున్నానండి. నాకైతే చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఒకవేళ మనం ఇలా ఏదైనా వర్క్ పరంగా గానీ ఇలా కొంచెం వంగినా కూడా అది ఏమి డిస్టర్బెన్స్‌గా అయితే మనకుండదు. నెక్ హైట్ వచ్చేసి 4 పెట్టుకున్నానండి. మళ్ళీ మీకు ఒకసారి ఇలా కింద వేసి అయితే చూపిస్తున్నాను. మీకు అంచు అయితే చూపించడానికి అవ్వలేదు కదా! ప్యాంట్ దగ్గర అందుకనొచ్చేసి. టాప్ హైట్ వచ్చేసి 43 పెట్టానండి. స్టిచ్చింగ్ చేసేటప్పటికి నాకు 42, 41 పాయింట్ అలా వచ్చింది. అలాగే ఈ కుర్తీ నేను ఎలా కుట్టుకున్నానో చూసారు కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మెటీరియల్ కావాలంటే డీఎం చేయండి.